హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో టేస్టీ డోనట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలామంది రిక్వెస్ట్ చేశారు, డోనట్స్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో ఈరోజు చాలా ఈజీగా ఈస్ట్ లేకుండానే సింపుల్గా డోనట్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. యూజువల్గా అయితే ఈ డోనట్స్ తయారు చేసుకోవడం కోసం ఎగ్ని యూజ్ చేస్తూ ఉంటారండి. బట్ ఈరోజు ఎగ్ లేకుండా, అవెన్ లేకుండా బేకరీ స్టైల్లో చేయబోతున్నాము. మా పిల్లలకైతే పిచ్చగా నచ్చేసిందండి. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు, పెద్ద కష్టమైన పని కూడా కాదు. సో డోనట్స్ తయారు చేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా కాచి చల్లారి పెట్టుకున్న గోరువెచ్చటి పాలను వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని కొద్దిసేపు అంటే 5 నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి. ఇందులో 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా పంచదార పొడి వేసుకోవాలి. ఇది డోనట్ స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలండి. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ వేసుకోండి, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీటన్నిటిని కూడా బాగా జల్లించుకోండి. ఇలా జల్లించడం వల్ల డోనట్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, 3/4 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం వెనిగర్ వేసి పక్కన పెట్టుకున్న పాలని వేసేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన పాలు కనుక సరిపోలేదు అనుకుంటే 1 or 2 టీ స్పూన్స్ దాకా వాటర్ని కానీ పాలని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. సో పిండి కన్సిస్టెన్సీ అనేది మీకు కొంచెం పలుచగానే ఉండాలండి. మన చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు అనమాట. స్మూత్ టెక్స్చర్ రావాలి కాబట్టి పిండి ఫ్లఫీగా అవ్వాలి. సో అందుకని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుని పెట్టుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేయండి. బటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత పిండి చూసారా స్టిక్కీగా ఎలా ఉందో ఇలాగే ఉండాలండి. మరీ దగ్గరికి గట్టిగా కలుపుకోకూడదు. ఇలా తయారు చేసుకున్న స్టిక్కీ డోని కౌంటర్ టాప్ మీద పెట్టి చేత్తో ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ మిక్స్ చేస్తూ బాగా నీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేయండి. కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు మీరు పిండి కలుపుతూ ఉంటే పిండి కొంచెం డ్రై అవుతుంది, మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్ డో అనేది తయారవుతుంది అనమాట. ఇందులో ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. పర్ఫెక్ట్ కొలతలు కనుక తీసుకున్నట్లయితే మీకు ఒకవేళ మరీ స్టిక్కీగా ఉంది అని అనుకుంటే కొంచెం పొడిపిండిని చల్లండి. బట్ మీరు 10 to 15 మినిట్స్ పాటు ఇలా నీట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా డో అనేది దగ్గరికి అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. చూసారా 10 నిమిషాల తర్వాత పిండి ఎంత చక్కగా తయారైందో. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దని ఒక బౌల్లోకి పెట్టేసి పిండి ముద్ద అనేది డ్రై అయిపోకుండా లైట్గా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసి కనీసం గంట లేదా గంటన్నర పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇలా 1 గంట పాటు పక్కన పెట్టడం వల్ల బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇంకా వెనిగర్తో రియాక్ట్ అయ్యి చక్కగా ఫ్లఫీగా తయారవుతుందనమాట. చూసారా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇలా ఫ్లఫీగా తయారైన తర్వాత ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ స్టిక్కీగా అయిపోకుండా రోల్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/4 ఇంచు మందం వచ్చేంత వరకు రోల్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని డోనట్స్లా కట్ చేసుకోవాలండి. బయట షాప్స్లో మీకు డోనట్ కట్టర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో కూడా కట్ చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ గ్లాస్ని అలాగే వెనిగర్కి పైన ఉండే మూతని వాడుతున్నాను డోనట్ కట్టర్ కింద. ఫస్ట్ గ్లాస్తో కట్ చేసేసుకోండి. తర్వాత సెంటర్లోకి మూత పెట్టి ట్విస్ట్ చేసేస్తే ఈజీగా డోనట్ అనేది మంచి షేప్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఈ అంచులు అంటుకుంటున్నాయి అనుకుంటే పొడి పిండిలోకి ఈ అంచుల్ని డిప్ చేసి కట్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని డోనట్స్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకుని మళ్ళీ డోనట్స్ కింద కట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఫైనల్గా ఒక ముద్ద పిండి మిగిలిపోతుంది కదా, దాన్ని జస్ట్ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి సెంటర్లోకి హోల్డ్ చేసేస్తే సరిపోతుంది. సో నాకు టోటల్గా నేను తీసుకున్న 1 కప్పు పిండికి 10 దాకా డోనట్స్ వచ్చాయండి. వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని పైన డ్రై అయిపోకుండా లైట్గా కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. అలాగే ఒక క్లాత్ని పరిచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక దలసరిగా ఉండే వెడల్పాటి కడాయిని పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి మరిగించండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్లో ఉండకూడదండి. అలా అయితే డోనట్స్ పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా వేగవన్నమాట. అందుకని మోడరేట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్కి పట్టే విధంగా 3 లేదా 4 డోనట్స్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి.
రెండు వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫస్ట్ మీకు ఇవి సాఫ్ట్గా ఉంటాయి, కూల్ అయిన తర్వాత పైన క్రిస్పీగా తయారవుతాయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే మిగిలిన డోనట్స్ అన్నిటినీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. డోనట్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. సో డోనట్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిపైన గార్నిష్ చేయడం కోసం నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకున్నాను. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్లోనే బిగ్ బాస్కెట్లో దొరికిందండి. 500 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే పడిందండి. సో నేను ఈ 2 ప్యాకెట్స్ కూడా తీసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను. వీటిని డబల్ బాయిల్ చేసి మెల్ట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేసేస్తే ఇవి మాడిపోతాయి. సో అందుకని అడుగున వాటర్ ఉన్న బౌల్ పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు పైన ఒక గాజు బౌల్ కానీ లేదంటే స్టీల్ బౌల్ కానీ పెట్టుకుని అందులోకి ఈ చాక్లెట్ కాంపౌండ్ని వేసేసి మెల్ట్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మాకు దొరకవు అనుకుంటే ఈ డోనట్స్ వేడివేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం షుగర్ పౌడర్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. బట్ పిల్లలు ఇంట్రెస్టింగ్గా తినాలన్నా లేదంటే ఏదైనా అకేషన్స్కి కానీ పార్టీస్కి కానీ డెలీషియస్గా కనిపించాలన్నా చాక్లెట్తో డెకరేట్ చేసుకుంటేనే ఆ లుక్కే వేరు. మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్స్తో ఎట్లాగా డెకరేట్ చేసుకోవచ్చో ఒక 4-5 టైప్స్ చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్ప్రింక్లర్స్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ 2 బాక్సెస్ వచ్చేసి నాకు 250 ఆర్ 260 పడినాయి అనమాట. బట్ మీకు చాక్లెట్ ఐటమ్స్ ఏవి చేసుకున్నా కూడా డెకరేషన్ కోసం గార్నిష్ చేసుకోవడం కోసం ఇవి బాగా యూజ్ అవుతాయి. కేక్ మీద కూడా ఇవి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెల్ట్ చేసుకున్న చాక్లెట్లోకి ఈ డోనట్ని డిప్ చేయండి. తర్వాత వీటిపైన కాంట్రాస్ట్లో ఉండే స్ప్రింక్లర్స్ని స్ప్రింకిల్ చేస్తే టేస్టీగా డెలిషియస్గా కనిపించే డోనట్స్ రెడీ అవుతాయి. అంతేకాకుండా ఒక కలర్ మీద అంటే డార్క్ చాక్లెట్ మీద వైట్ కాంపౌండ్ ఇట్లా లైన్స్ కింద వేసుకోవచ్చు. అలాగే వైట్ మీద బ్లాక్ వేసుకోవచ్చు. ఇలా కాంట్రాస్ట్లో వేస్తే లుక్ వైజ్ బాగుంటుందన్నమాట. సో ఇలా మీకు నచ్చిన విధంగా ఎన్ని టైప్స్ కావాలంటే అన్ని డోనట్స్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసి పార్టీస్ టైంలో ఇంకా పిల్లలకి కానీ సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, సో గెట్ టుగెదర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి ఐటమ్స్ని సర్వ్ చేసుకుంటే పార్టీకే లుక్ వచ్చేస్తుంది. సో బేకరీ స్టైల్లో చాలా సింపుల్గా డోనట్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూసాం కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.